మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం నుండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం నుండి. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమ, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనను. ఆగుదాం. ప్రతి డిసెంబర్ నెలలో ఇలాంటి వాక్యాలు చదువుకోవడం అలవాటు. ప్రతి డిసెంబర్ నెలలో క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం అలవాటు. ప్రతి డిసెంబర్ నెలలో ఈ వాక్యాలు బట్టి సండే స్కూల్ పిల్లల చేత, పెద్దల చేత వీటిని చదివించుకోవడం బాగా అలవాటు. కానీ తిరగేసి ప్రశ్నించుకుంటే అందులో మనకేమైనా అర్థమైందంటే కొంచెం అర్థం కాలేదన్న సంగతులు బాగా మనకు ప్రశ్నార్థకంగానే ఉండిపోతాయి. నిజానికి మనం మత్తయి సువార్త క్రమానుగతంగా నేర్చుకోవాలి. ఇది ఫెస్టివల్ సీజన్, అంటే డిసెంబర్ క్రిస్మస్ ఫెస్టివల్ సీజన్ కనుక ఈ 2 వారాలు ఆ అధ్యాయాలు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. మనకి స్టడీలో మళ్ళీ మనకు ఉపయోగపడతాయి ఇవన్నీ. అయితే వీటిని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉదంతాన్ని గురించి మత్తయి గారు కోట్ చేస్తున్నారు. మత్తయి గారు కోట్ చేసిన పాత నిబంధన రెఫరెన్స్ ఏ సువార్తికులు కోట్ చేయలేదు. మత్తయి గారు ఎత్తి చూపిన రెఫరెన్స్ పాత నిబంధన నుంచి ఏ సువార్తికులు ఎత్తి చూపే ప్రయత్నం చేయలేదు. సుమారు ఆయన 135కు పైగా, కొన్ని వందల ఆ జ్ఞాపకాలకి పైగా పాత నిబంధన నుంచి కోట్ చేసుకుంటూనే వచ్చాడు ఆయన. ఆ పాత నిబంధన ప్రవచనంలో కోట్ చేస్తాను అంటే, ఇదిగో ఇప్పుడు ఏదైతే మనం డిస్కషన్ చేస్తున్నాం, ఈ డిస్కషన్ చేస్తున్న ఈ వాక్యాన్ని గురించి మేకా గారు ఎప్పుడో చెప్పాడు అంటున్నాడు ఆయన. అంటే మత్తయి కోట్ చేస్తున్న ఈ రెఫరెన్స్ ఏదైతే ఉందో ఇది మేకా గారు చెప్పారు. ఏమని చెప్పాడు అక్కడ, మరింత బ్రైట్గా అక్కడ ఉంటుంది. ఒకసారి చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా, యోదావారు కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆగుదాం. ఆయన గురించి రాస్తున్నప్పుడు ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. పురాతన కాలం మొదలుకొని ఈ కాలం అంతం వరకు, శాశ్వత కాలం వరకు, లేదా ఈ కాలం ముగిసిపోయేందుకు, లేదా నిత్యత్వం ఉన్నంత వరకు, లేదా మానవ ఉనికిడు ఉన్నంత కాలం ఆయన ప్రత్యక్షం అవుతూనే వచ్చాడు. పురాతన కాలం నుంచి చాలామంది తెలిసి తెలియక ఏమంటారంటే, అరే యేసుక్రీస్తు వారి యొక్క ప్రారంభించిన పరిచర్య 2000 సంవత్సరాల క్రితమేగా, యేసుక్రీస్తు అనే వ్యక్తి ప్రారంభించిన మతం 2000 సంవత్సరాల క్రితమేగా, యేసుక్రీస్తు అనే ఉనికి కేవలం 2000 సంవత్సరాల క్రితమేగా ప్రారంభమైంది. నిన్నగాక మొన్న ప్రారంభమైన ఈ మతాన్ని భుజాల మీద తెచ్చుకుని మీరు తిరుగుతూ ఈ డిసెంబర్ నెలంతా మీరు అడావుడిగా తిరుగుతున్నారు. ఇది నిన్నగాక మొన్న వచ్చింది. మన మతాలు ఇంకా సీనియారిటీ కలిగినవి, పురాతనమైనవి, మన గ్రంథాలు పురాతనమైనవి. ఇన్ని పురాతనమైన ఈ పరిస్థితుల మధ్య మన గ్రంథాలు, మన మతాలు సీనియారిటీ కాబట్టి, సీనియర్స్ కాబట్టి అవి మనం నమ్మాలి. కానీ యేసు ప్రభు నిన్నగాక మొన్న వచ్చాడని ఎద్దేవా చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి మేక అంటున్నాడు, ఆయన ఇప్పుడిప్పుడు కాదు, ఆయన పురాతనమైన కాలం నుంచి తనను తాను, చెప్పండి, ప్రత్యక్షత, ఆ పదం మర్చిపోద్దు. ప్రత్యక్షత అంటే తనను తాను ప్రత్యక్షత పరుచుకుంటూనే ఉన్నాడు. అంటే ఈయన ఆది అంతము లేనివాడై ఉన్నాడు. ఈయన పురాతన కాలం నుంచి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు కనుక ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే ఆదాము దగ్గర ఆదాము దగ్గర కూడా ఉన్నాడు ఆయన. ఆయన సృష్టి క్రమం జరుగుతున్నప్పుడు ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఇంక్లూడింగ్ ఆదాము కూడా. ఆదాము నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా యేసుక్రీస్తు ఉన్నారంటూ ఉన్నారు. ఆదాము నిర్మాణం జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నట్టు ఉన్నాడు. ఆదాము నిర్మాణం జరుగుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అంటే వీళ్ళ ముగ్గురు లేకుండా సృష్టిలో కానీ ఈ ముల్లోకాల్లో కానీ ఏది జరగదు. వీళ్ళ ముగ్గురు ప్రజెన్స్ ఉంటుంది.
పురాతన కాలం నుంచి, అంటే కన్యమర్య గర్భం దగ్గర నుంచి ఈయన ప్రస్తావన అనుకోకండి. ఈయన యొక్క దైవత్వం యొక్క ఉనికి పురాతన కాలం నుంచి ప్రత్యక్షమవుతూనే వచ్చింది. ఎప్పటి నుంచి ప్రత్యక్షమవుతుంది? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒకసారి యోహాను సువార్త రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. అబ్రహాము పుట్టకమునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటట? చదవమ్మా. ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తురు కానీ యేసుక్రీస్తు వారు దాగి దేవాలయములోంచి బయటికి వెళ్ళిపోయాను. ఆయన మార్గమును పోవుచుండగా ఏం జరుగుతుందో సందర్భమేనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను తాను పరిచయం చేసుకుంటూ, తనను తాను పరిచయం చేస్తూ పరిచర్య చేస్తున్నప్పుడు ఆ సమకాలీన ఇశ్రాయేలు, సమకాలీన యూదులు అన్నారు, నువ్వేమన్నా ఇంకైనా చెప్పవయ్యా అవి విని అని అడిగారు. మాట్లాడితే మేము అబ్రహాం పిల్లలు అని క్లైమ్ చేసుకుంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలు. మేము మాట్లాడితే అబ్రహాం పిల్లలని క్లైమ్ చేసుకుంటున్నారు యూదులు. అలా టైంలో అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మీరు అంత గొప్పగా ఎవరి కోసమైతే చెప్తున్నారో, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూసి ఆనందించాలనుకున్నాడు. కానీ మీకు తెలియని విషయం ఏంటి చెప్పిన? నన్ను చూశాడు. మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూశాడంటే ఇవన్నీ మనం చదువుతున్నాం. మనకి ఏమంటున్నాడు? మేక ఏమంటున్నాడు అంటే పూర్వకాలం నుంచి నేను ఉన్నానంటున్నాడు. మేకయే కాదు, పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపింపబడి గ్రంథకర్త అయిన యోహాను కూడా ఏమంటున్నాడంటే పలానా రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా చెప్పాడు అంటున్నాడు. ఏం చెప్పాడంటే సమకాలీన ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడట, పూర్వకాలమే మీ తండ్రి నన్ను చూశాడు. పూర్వకాలమే మీ తండ్రి అంటే మీ అబ్రహాము, మీ తండ్రి ఎవరైతే ఉన్నారో నన్ను చూడాలనుకున్నాడు, చూశాడు, ఆనందించాడు. ఇప్పుడు ప్రశ్న, అబ్రహాం ఎప్పుడు చూశాడు? ఎలా చూశాడు అంటే అబ్రహామే కాదు, ఆదామే కాదు, ఆ ముందున్న ఆదాము తర్వాత ఉన్న ముందున్న భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆదాము తర్వాత ఉన్న భక్తులు, అబ్రహాంకు ముందున్న భక్తులు చూశారు, ఆదాము తర్వాత ఉన్న భక్తులు చూశారు. ఎవరైతే ఉన్నారో అనేకమైన ప్రస్తావనలో చేయబడిన భక్తులందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తూనే వచ్చారు. ఈయన దైవత్వాన్ని గురించి పుంఖాలుగా మాట్లాడుకుంటే మనకు చాలా భాగాలు ఉంటుంది, కానీ అవన్నీ వద్దు. మనకు అర్థం చేసుకోవడానికి కొన్ని అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయం రండి. ఆదికాండం 15వ అధ్యాయం. ఏదో 8D సౌండ్ తిరుగుతుంది, బాగుంది అది. దానివల్ల 8D అలా తిరుగుతుంది, చూసారు? అలా ఉంది. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం మొదలు వచ్చిన. ఇవి జరిగిన తర్వాత అబ్రహామునకు దర్శనమందొచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాం, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చినానేమి, నేను సంతానం లేనివాడైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్తగును కదా. మరి అబ్రహాం, ఇదిగో నీవు నాకు సంతానము నీయలేదు, నా పనివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పును. ఏమర్థమైంది? సందర్భం ఒకసారి వెళదాం. సందర్భంలో జరుగుతున్న విషయం ఏంటంటే అబ్రహాం గారు అప్పటికే ఫైట్ చేసి వస్తున్నాడు. 14వ అధ్యాయంలో ఏ సంగతుల్లో యుద్ధం చేసి వస్తున్నాడంటే ఈ లోతు గారిని ఎత్తుకెళ్ళిపోయారు సొదొమ రాజులు, గొమొర్రా రాజులు. మీకు తెలుసుగా, సుమారు లోతు గారి యొక్క కుటుంబాన్ని, లోతు గారి యొక్క ఆస్తుల్ని ఈ సొదొమ గొమొర్రా రాజు సుమారు 5 రాజులు ఎత్తుకెళ్ళిపోయారు. ఆ 5 రాజులు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు 5 రాజులను ఓడించాడు ఎవరు? అబ్రహాం. అబ్రహాం అనగానే తెల్లగడ్డము, అబ్రహాం అనగానే స్లోగా నడడం, ఎవరు అన్నట్టు అనుకోకండి. అబ్రహాం స్లో కనబడుతున్న వయసు అయిపోయిన వృద్ధుడు అనుకోకండి. అబ్రహాం గారు ఆ వయసులో కూడా 5 రాజులతో ఫైట్ చేశాడంటే అబ్రహాం గారు ఫైటర్ కూడా. అరే 300 మంది కాపర్లను తీసుకెళ్ళి, కాపర్లు అంటే ఎవరండి? గొర్రెలను కాసుకునే వాళ్ళు. కాపర్లు అంటే ఎవరండి? కర్రలు పట్టుకు తిరిగేవాళ్ళు. కాపర్లు అంటే ఎవరండి? అరే మోగజీవులు వెనకాల తిరిగి, అరే యుద్ధం అంటే చేత కానీ 300 మందిని వెనకబెట్టుకుని తెల్లారితో యుద్ధాలు చేసే రాజుల్ని 5 రాజులు ఓడించాడంటే ఈయనేమనాలి చెప్పండి? ఫైటర్. ఆయన నిలబడ్డాడు 300 మందిని తీసుకుని వచ్చి ఫైట్ చేశాడు, కొట్టేశాడు, వాళ్ళందరిని కొట్టి ఓడించాడు. ఆ ఓడించి వస్తున్నప్పుడు
మెల్కీసెదెకు కనబడ్డాడు. ఆ మెల్కీసెదెకుతో డిస్కషన్ జరిగింది, 10 వంతులు కూర్చున్న ఉదంతాలు జరిగాయి. ఆ జరిగిన తర్వాత ఆ విజయోత్సవాలతో ఆ విజయాలు సాధించి అలా వస్తున్నప్పుడు ఎందుకో ఆయన మైండ్ డల్లగా ఉంది. ఎవరిది? అబ్రహాం గారు. ఆయనకి సంసారం ప్రాబ్లాలు ఉన్నాయి, బాధలు ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు. ఆ సంసారం బాధలు ఉన్నప్పుడు, ఎందుకంటే తను ఇరుగు పొరుగు అన్ని పరిస్థితులు చూస్తున్నాడు, అన్ని సంసారాలు చూస్తున్నాడు, తన సంసారంలోకి వెళుతుంది. యుద్ధం సాధించాడు. తమ్ముడు ఎవరైతే ఉన్నాడో లోతు, తమ్ముడు అవడు అన్న కొడుకు, తమ్ముడు లోతు ఎవరైతే ఉన్నాడో ఆ తమ్ముడిని తీసుకుని వచ్చాడు. వాళ్ళ బిడ్డల్ని వారిని ఆశీర్వాదకరంగా పెట్టాడు. తిరిగి వస్తున్నాడు. ఆ వస్తున్నప్పుడు ఆయనకు విషయం అర్థమైంది. మెల్లగా స్లో అయిపోయాడు. ఇవి జరిగిన తర్వాత ఆయనకి దర్శనం వచ్చింది. ఆ దర్శనం వచ్చిన తర్వాత ఆ దర్శనంలోనే మాట్లాడేస్తున్నాడు. దేవా నీకు విషయం చెప్పాలి. నాకు ఎన్ని ఉంటే ఏముంది, ఉండాల్సిన వాళ్ళు లేడు కదా. నాకు ఆస్తులు ఉన్నాయి, గొడ్డు ఉంది, గోధు ఉంది, అన్నీ ఉన్నాయి, అటు ఇటు కలిసిన అడ్డగోలు ఆస్తులు ఉన్నాయి, నువ్వు రాసిచ్చిన ఈ దేశం ఉంది, నాకు ఎన్నుంటే ఏముంది. నా తర్వాత చెప్పుకోవడానికి జనరేషన్కి ఒక వ్యక్తి లేడు కదా. నీకు మళ్ళీ చెప్తున్నాను ప్రభువా, ఒకవేళ నాకు ఎవరైనా బిడ్డలైనా రేపు పొద్దున్న చెప్పుకుంటే ఈ ఆస్తులన్నీ నేను ఎంత పోగేసినా, నువ్వు ఎన్ని దీవెనలు ఇచ్చి నాకు ఎంత ప్రాపర్టీ ఇచ్చినా, నా తర్వాత దీనికి ఆస్తికర్త ఎవరవుతారు? నా వంశంలో ఎవడవడు? ఆ దమస్కు సిరియా నుంచి వచ్చిన మనుషుడు ఎవరైతే ఉన్నాడో, ఆ సిరియా క్యాపిటల్ డమస్కస్ ఏదైతే ఉందో, ఆ దమస్కు నుంచి వచ్చిన నా ప్రధాన అనుసరుడు, నాకు దగ్గరగున్న ఎలియాజర్ ఎవరైతే ఉన్నాడో, నా ప్రాపర్టీకి ఆయనే ఆస్తికర్త అవుతాడు తప్ప నా వాగ్దాన భూభాగానికి నాకు వారసుడేడి. రెండవది, ఒకవేళ నా తర్వాత వారసుడు ఎవడైనా నా పనోడు నాకు వారసుడు అవుతాడు తప్ప నాకు వారసుడు ఎవడున్నారు? అందుకే ప్రభువా నేను చెప్తున్నాను, ఎన్నున్నా నాకు బిడ్డలు లేరు ప్రభువా, ఎన్నున్నా నాకు సమస్యలు ఎక్కువై ప్రభువా, ఎన్నున్నా ఆ బిడ్డలు లేని తరం నాకు ఎక్కువ అవుతుంది ప్రభు అన్నప్పుడు ఆయనకి దర్శనం వచ్చిందంట. ఇప్పుడు చెప్పండి, దర్శనం అంటే ఏంటి? ఎవడన్నా డ్రీమ్ అన్నాడు. దర్శనం అంటే నడుతున్నాను. దర్శనం అనగానే కేవలం కళలు అనుకోకండి. దర్శనం అనగానే కేవలం కళల్లో కనబడుతున్న దృశ్యాలు అనుకోకండి. దర్శనం అనగానే కొన్ని కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు వచ్చాయి, కొన్ని కళ్ళు తెరిచినప్పుడు వచ్చాయి, కొన్ని కళ్ళు చూస్తూ ఉండగా వచ్చాయి. తమ్ముడు మాట్లాడకండి, నేను అసలు డిస్టర్బెన్స్ ఏమన్నా తిడతాను తెలుసు, మాట్లాడకండి. కొన్ని చూస్తుండగా కనబడ్డాయి, కొన్ని కళ్ళు మూసుకుని ఉండగా కనబడుతున్నాయి. రకరకాల దర్శనాల్లో కనబడుతుంది. అంటే దర్శనం అనేది ఈ జోనర్కి సంబంధించిందని పెట్టకండి. ఆయన కళ్ళు మూసుకుని ఉన్నాడా తెరుస్తున్నాడో మనకు తెలియదు, కానీ అబ్రహాం గారికి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏమొచ్చిందట? ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యయితమగునని చెప్పు. నేనున్నా, నీకు కేడముగా నేనే ఉంటా, నీకు ధైర్యంగా నేనే ఉంటా, నువ్వేం భయపడకు, నేను నీ కేడము బహుమానమై నీకు అత్యధికమైన బహుమానాలతో నేను నడిపిస్తాను అబ్రహాం అంటే. అప్పుడు అంటున్నాడు, ఎన్నుంటే ఏముంది అని. ఇప్పుడు బాగానండి, అబ్రహాముకి దర్శనంలో ఏమొచ్చిందట? అక్కడ చూసి చెప్పండి. అబ్రహాముకి దర్శనంలో ఏమొచ్చిందట? దేవుడు వచ్చాడని లేదు. అబ్రహాముకి దర్శనంలో ఏమొచ్చిందట? దేవదూత వచ్చిందని లేదు. అబ్రహాముకి దర్శనంలో ఏమొచ్చిందట? యెహోవా అనే వ్యక్తి వచ్చాడని లేదు. అబ్రహాముకి ఏమొచ్చింది తెలుసా? దర్శనంలో వాక్యం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, వాక్కు అనగానే మనం ఏమనుకుంటాం అంటే సౌండ్ అనుకుంటాం. వాక్ అనగానే శబ్దం అనుకుంటాం. వాక్ అనగానే అది వినబడుతున్న ఏదో మాట అనుకుంటాం. అంటే అబ్రహాముకి అలా దర్శనంలో ఏదో వినబడుతుంది అనుకుంటా, కానీ అక్కడ అలా లేదు. ఆ వాక్కు ఏదైతే ఉందో ఆ వాక్ ఏమవుతుందో చూడండి, ఆ వాక్కు కనబడుతుంది. దర్శనమందు అబ్రహామా భయపడకు. ఇప్పుడు చెప్పండి, దర్శనమందు వాక్యం వినబడుతుందని లేదు, చెప్పండి, కనబడుతుందంటే వాక్యముగా ఎవరో కనబడుతున్నారు, వాక్యముగా ఎవరో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యమైన వ్యక్తిత్వం గలవాడే చెబుతున్నాడు, భయపడకు, నీ కేడం నేనే, నీకు సంతానం ఇచ్చేవాడు నేనే. ఎలా రా, ఆ పైకి చూడు, ఆ నక్షత్రాలు ఎన్ని అవుతున్నావో అంత విస్తారమైన నక్షత్రాలు, అంత సంతానం నీకు ఇస్తాను. కింద ఇసుకరేణులు చూడు, ఎంత విస్తారమైన ఇసుకరేణులు ఉన్నాయో అంత సంతానం నీకు ఇస్తాను, ఎంత విస్తారమైన సంతానం నీకు ఇస్తానని ఆ వాక్కు మాట్లాడుతుందంటే ఎవరితో?
అబ్రహాం అంటే నడుతున్నాను. వాక్ అనగానే మనం అనుకుంటాం ఏదో శబ్దం వినబడుతుంది అనుకుంటాం. పాత నిబంధన మీరు ఎక్కడ చదవండి, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు సెలవిచ్చినది ఏమనగానే మీకు కనబడిన వెంటనే వాక్కు కనబడుతుంది, వాక్కు వినబడుతుంది, వాక్కు జనాలతో చెప్పండి ఇన్వాల్వ్ అవుతుంది. ఆ వాక్కే చెబుతుంది. ఏమని చెప్తుంది? ఇదిగో నీకు సంతానాన్ని కలగజేస్తాను, నువ్వేం టెన్షన్ అవ్వకు. దర్శనం మంది వచ్చి అంటే అందులో ఆయన కనబడుతుంది, వినబడుతుందని లేదు చెప్పండి. కనబడుతుందంటే వాక్కు కనబడుతుంది. ఇప్పుడు నా వాక్ కనబడుతుందా వినబడుతుందా? వినబడుతుంది. నడుతున్నా నా వాక్ మీకు వినబడుతుంది. కానీ ఆ వాక్ అనేది ఏదైతుందో అబ్రహాంకి చెప్పండి కనబడుతూ వినబడుతుందంట. ఇంకా మనకి బాగా అర్థం కావాలంటే ఒక్కసారి మొదటి సమూయేలు గ్రంథం రండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. మీరు అలా కట్ అని చదివితే మొత్తాన్ని కట్ అయిపోతుంది. నేను చదువుతాను చూడండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకి పరిచర్య చేయుచుండెను. ఆ దినముల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. బాగా వినాలి, ప్రత్యక్షమగుట అరుదు. ఇందాక ఎక్కడ చదివి ఈ పదం? ప్రత్యక్షమగుట అరుదు. ఎక్కడా? ఇందాక ఎక్కడ చదివాం చెప్పండి. ఆయన యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఇందాక ఎక్కడో చదివాం చెప్పండి. మీ మేకాలో చదివాం. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు చెప్పండి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రత్యక్షత అనే పదం ఎవరికి సూట్ అవుతుంది? ఈ ప్రత్యక్షత అనే పదం ఎవరి దగ్గర నడుస్తుంది? ఈ ప్రత్యక్షత అనే పదం ఎవరి గురించి ప్రస్తావింపబడుతుంది? వాక్కును గురించి పూర్వం అంటే ఒక ఫ్రేమ్ వర్క్ నడుస్తుంది. ఆ ఫ్రేమ్ ఏంటంటే అబ్రహాం దగ్గర ఆ వాక్కు ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు మరలా సమూయేలు దగ్గర కూడా ఆ వాక్యము చెప్పండి ప్రత్యక్షత అంటే ఏంటి చెప్పండి. ఇన్నాళ్ళకి ప్రత్యక్షమయ్యేవారు మాకంటే ఏంటి? కనబడ్డావని. ఎప్పుడురా మళ్ళీ నీ ప్రత్యక్షత అంటే ఏంటి చెప్పండి? కనబడతావు. ఎప్పుడు కనబడతావురని ఇన్నాళ్ళకి ప్రత్యక్షమై ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఇప్పుడు కనబడుతున్నావు అంటే ప్రత్యక్షత అనగానే మనకేమర్థం అవుతుంది? కనబడుతున్నాడు అంటే ఈ వాక్కు ప్రత్యక్షం ఒకటి ఆగిపోయిందంటే ఎందుకు? అప్పటికి ఏలీ కొడుకులు చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఏలీ కుటుంబంలో మాంసానికి మరిగారు, లంచానికి మరిగారు. వాళ్ళ కుటుంబాన్ని యెహోవా మహిమ వదిలి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ కుటుంబాన్ని దేవుని మహిమ వదిలి వెళ్ళిపోయిందో దేవుడు వాళ్ళతో మాట్లాడటం మానేశాడు. దేవుడు వాళ్ళతో మాట్లాడటం మానేసేసరికి ఆయన ప్రత్యక్షం అవడం కరువైపోయింది. ఆ టైంలో ఏలీ గారు నిద్రపోతున్నారు, సమూయేలు గారు నిద్రపోతున్నారు. ఇద్దరు మందిరంలో నిద్రపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని మందిరానికి అంకితం చేసిన యాజకులు వాళ్ళు. పెద్ద ఆయన అక్కడ నిద్రపోతున్నాడు, చిన్న ఆయన ఇక్కడ నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న టైంలో యెహోవా వాక్కు మాట్లాడుతుంది సమూయేలు అని. మీకు అర్థమైతే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. సమూయేలు అని మాట్లాడుతుంది అంటే యెహోవా వాక్ మాట్లాడుతుంది. సమూయేలు అనుకున్నాడు పెద్ద ఆయన కానీ పిలిచాడేమని. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు, పెద్ద ఆయన పిలిచారంటే నేను పిలవలేదు నాన్న. మళ్ళీ వెళ్ళిపోయాడు. సమూయేలు నిద్రపోయాడు. మళ్ళీ సమూయేలుని దేవుడు పిలిచాడు సమూయేలు అని. మళ్ళీ వెళ్ళాడు, పెద్ద ఆయన పిలిచారని. మళ్ళీ అర్థం కాలేదు, మళ్ళీ పిలుస్తున్నాడు. సమూయేలు దగ్గరకు వచ్చి సమూయేలు వచ్చి ఏలీ దగ్గర నిలబడ్డాడు. ఆ ఏలీ దగ్గర నిలబడినప్పుడు ఏలీ ఒక మాట అన్నాడు, ఈసారి నీకు ఆ స్వరం విన్నప్పుడు చిత్తం ప్రభువా నీ సేవకుడు ఆలకిస్తున్నాడని రిప్లై ఇవ్వన్నాడు. ఇప్పుడు చెప్పండి, సమూయేలు నిద్రపోతుంటే వాక్కు ప్రత్యక్షమై పిలుస్తుందంటే ఇప్పుడు చెప్పండి, ఇందాక అబ్రహాముకి దర్శనంలో వచ్చిన ఆ వాక్కే సమూయేలు దగ్గరకు వచ్చింది. ఇక్కడ సమూయేలు దగ్గర కనబడుతున్న ఈ వాక్కే అనంతమైన విశ్వాన్ని కలిగించింది. ఇక్కడ కనబడుతున్న ఈ వాక్కే ఏలీకి కనబడవలసిన ఆ వాక్కు సమూయేలు దగ్గర ప్రత్యక్షమై సమూయేలుని పిలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరో వాక్కు ప్రత్యక్షమవుతున్నారు. పురాతన కాలం నుంచి ఎవరో వాక్కుగా ప్రత్యక్షం అవుతున్నారు. ఆ వాక్కుగా ప్రత్యక్షమవుతున్న వాక్కు శబ్దము కాదు, సౌండ్ కాదు, అది బిరుదు. ఆ బిరుదుగున్న వ్యక్తి, వాక్యమైన బిరుదుగున్న వ్యక్తి
ఎవరో కనబడుతున్నాడు. ఆ కనబడుతున్న ఆయన అబ్రహామును పిలుస్తున్నాడు. ఆ కనబడుతున్న ఆయన అబ్రహాముకి సంతానాన్ని ఇస్తా అన్నాడు. ఆ కనబడుతున్న వాక్కైన ఆయన నిద్రపోయిన సమూయేలును కూడా పిలుస్తున్నాడు. పురాతన కాలం నుంచి వాక్కుగా ఎవరో ప్రత్యక్షం అవుతున్నారు. ఆ ప్రత్యక్షమైన ఆయన చెప్తున్నాడు, ఇదిగో పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు. ఆ పిలిచిన ఆయన 21లో ఏమంటున్నాడు చూడండి. మరియు సిలోహోలో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండని. ఇప్పుడు బాగా వినండి. సిలోహోలో యెహోవా మరలా దర్శనమిచ్చిన యెహోవా ప్రత్యక్షత. యెహోవా దర్శనం ఇవ్వాలి అంటే, యెహోవా మరలా తన సన్నిధిలో ప్రత్యక్షం కావాలి అంటే యెహోవాని బయలుపరిచేది ఒకటి ఉంది. దాని పేరు యెహోవా వాక్కు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అంటే ముందు వాక్కు ప్రత్యక్షం అవ్వాలి. నా మాటలు అర్థమవుతుంది లేదో? దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అంటే ఆ దైవాన్ని బయలుపరిచే వాక్కు ప్రత్యక్షం అవ్వాలి. ఆ దైవం ఏం చెప్తుందో పురాతన కాలం నుంచి ఈ వాక్కు ప్రత్యక్షమై చెప్పాలి. అర్థమైన వాళ్ళు ఎప్పటికీ అర్థమై అంచనా వేస్తారు. నా మాట మీకు అర్థమవుతుందంటే, అదృశ్యుడైన పదం అర్థమవడానికి చెప్తున్నాను. అదృశ్యుడైన తండ్రి అయిన దేవుడు ఏంటో ఈ సొసైటీకి పూర్వకాలం నుంచి అర్థం కావాలి అంటే ఆయన బయలుపరిచే ఒక వాక్కు కావాలి. మీడియేటింగ్, మధ్యవర్తిత్వం చేసే ఒక వాక్కు కావాలి. ఆ వాక్కు ఏదైతే ఉందో ఆ వాక్కు ప్రజలకు ప్రత్యక్షమై ఆయన యొక్క ఉనికిని ఈ వాక్కు ప్రచురిస్తుందట. ఇదిగో ఇది అంటే పొదలో మోసేని పిలిచింది ఈ వాక్కే. బాగా వినండి. అబ్రహాము ఊరనే ఊరు నుంచి పిలిచి యుద్ధాలు చేసినప్పుడు నీకు బిడ్డల్ని ఇస్తానని ప్రత్యక్షపరిచి పిలిచింది ఈ వాక్కే. ఇప్పుడు సమూయేలుని పిలుస్తున్నది కూడా చెప్పండి ఈ వాక్కే. అంటే మనకు అడుగడుగున ఈ వాక్కు మనకి బయలుపరుస్తూనే ఉంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఆయన కనబడుతున్న వ్యక్తిత్వంతోనే కనబడ్డాడు అన్నది మీకు అర్థం కావాలంటే ఒక్కసారి యెరెమీయా గారి దగ్గర రండి. యెరెమీయా గ్రంథం త్వరగా యెరెమీయా గ్రంథం నేను త్వరగానే ముగిస్తాను. యెరెమీయా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. యెరెమీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నాకు ఇలాగూ సెలవిచ్చిన. మీకు ఏమర్థమవుతుంది? పదే పదే యెహోవా వాక్కు ప్రత్యక్షత, అబ్రహాము దగ్గర ప్రత్యక్షత, సమూయేలు దగ్గర ప్రత్యక్షత, మోసే దగ్గర ప్రత్యక్షత, అబ్రహాం దగ్గర ప్రత్యక్షత. అంటే ఈ ప్రత్యక్షతలో కనబడుతున్న ఈ యెహోవా వాక్ అందట గర్భం నుండి నిన్ను ప్రత్యేకపరిచి నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ఇప్పుడు చూడండి, అబ్రహాం గారినేమో ఊరు నుండి పిలుస్తాడు, సమూయేలునేమో మందిరం నుండి పిలుస్తున్నాడు, యెరెమీయానేమో చెప్పండి గర్భం నుండి పిలుస్తున్నాడు. ఈ పిలుస్తున్న ఈ వాక్ ఎవరు? వాక్కుగా ప్రత్యక్షమవుతున్న ఈ వ్యక్తి ఎవరు? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 9వ వచనం చదవండి ఒకసారి. అదే అధ్యాయం 5వ అధ్యాయం 9వ వచనం. అదే యెరెమీయా గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. అదే యెరెమీయా గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. క్షమించండి, 9వ వచనం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ చెప్పిన. యెహోవా వాక్కు చెయ్యి చాపి. ఇప్పుడు చెప్పండి, వాక్ ఏం చాపుతుందట? చెయ్యి చాపి. వాక్ ఏమంటుందట? గర్భం నుంచి పిలిచి అంటుందట. వాక్ ఏం చేస్తుందట? ఆయన చెయ్యి చాపి పట్టి. ఇప్పుడు చెప్పండి, వాక్కుకు చెయ్యేటి? వాక్కుకు వాక్కేంటి? వాక్కుకు దృశ్యం ఏంటి? అంటే ఇది వాక్కుగా మనకు కనబడుతుంది కానీ వాక్యముగా కనబడుతుంది కానీ మనకు తెలియాల్సింది వాక్యంగా కనబడుతుంది శబ్దము కాదు, వాక్యంగా కనబడుతున్నది ధ్వని కాదు, వాక్యంగా కనబడుతుంది ఏదో వినబడుతున్న సౌండ్ కాదు. వాక్ అనగానే మనకు కనబడవలసింది ఏంటి చెప్పిన? ఎవరో వాక్కుగా వ్యక్తిగా కనబడుతున్నారు. ఆ కనబడిన ఆయన అన్నాడు, నీ తల్లి గర్భం నుంచి నిన్ను ప్రత్యేకపరిచింది నేనే, నిన్ను పేరు పెట్టి పిలిచింది నేనే, నిన్ను ఆస్వాదకరంగా మార్చింది నేనే. నువ్వేం టెన్షన్ అవుతుంది? ఇదిగో నా చెయ్యి పెట్టి చెప్తున్నాను, నిన్ను నిలబెట్టింది నేనే. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన కాలం నుంచి భక్తులతో మాట్లాడుతున్నది అదృశ్యుడైన తండ్రి అయిన దేవుడు కాదా అంటే ఈ ప్రశ్న మీరు 100 సార్లు అడిగినా ఆయన కాదు. పాత నిబంధన నుంచి అదృశ్యుడైన దేవుడికి మాట్లాడలేదు. ఆయనను బయలుపరుస్తూ వచ్చిన ఆయన మరొక ఆయన ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి బయలుపరచాలి అంటే, నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు,
ఆ అదృశ్య దేవుణ్ణి బయలుపరచాలి అంటే మరో దేవుడు అవసరం. దేవుడు అంటే ఏంటో తెలియాలంటే దేవుడే చెప్పాలి. ఆ దేవుడేంటో తెలియాలంటే సమాజానికి మరో దేవుడు చెబితే కానీ అర్థం కాదు. మీరు టెన్షన్ అయిపోకండి, మనకి ఎంత మంది దేవుళ్ళని ప్రశ్న వేయకండి, మీకు అన్నీ అర్థమవుతాయి. ఆ దేవుడు అర్థం అవడానికి ఈ దైవం ప్రత్యక్షత అవుతాయి. అంటే పురాతన కాలం నుంచి ఈయనేనా మాట్లాడిందంటే ఈయనే. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచనం. ఆ వాక్కు అబ్రాహాము కనబడ్డాదే, ఆ వాక్కు యెరెమయా కనబడ్డాదే, ఆ వాక్కు. చెప్పండి ఇంకా ఏ వాక్కు మనకు కనబడుతుంది? అబ్రాహాము కనబడ్డదే ఆ వాక్కు, సమూయేలుకి కనబడ్డదే ఆ వాక్కు, యెరెమయా కనబడ్డదే ఆ వాక్కు. ఆ వాక్కు క్రొత్త నిబంధనకు ఎలా వచ్చిందట? శరీరధారిగా ప్రత్యక్షం. అంటే ప్రత్యక్షం కాకముందు ఆయన వాక్కు, ప్రత్యక్షమైతే ఆయన పేరు చెప్పాలి. ఆ డిస్టర్బెన్స్ మీరు డిస్టర్బెన్స్ అవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను, ఆయన ప్రత్యక్షం కాకముందు ఆయన వాక్కు, ఆయన ప్రత్యక్షం కాకముందు దేవుని మహిమ, ఆయన ప్రత్యక్షం కాకముందు దేవుని జ్ఞానం. ఇప్పుడు ఆయన ప్రత్యక్షం అయితే, క్రిస్మస్ సెన్స్లో చెప్పండి, ఆయన ప్రత్యక్షం అయితే ఆయన పేరేంటి చెప్పారు? నజరేయుడైన యేసు. నా మాట అర్థమవుతున్నా? క్రీస్తు పూర్వం ఆయన అభిషక్తుడు, క్రీస్తు పూర్వం ఆయన మహిమ, క్రీస్తు పూర్వం ఆయన దేవుని జ్ఞానం, క్రీస్తు పూర్వమైన దేవుని వాక్కు. ఇప్పుడు ఆ వాక్కు ప్రత్యక్షమైతే ఆయనకి భౌగోళిక అడ్రస్ ఏంటి? నజరేతులో పుట్టిన ఒక యేసు. అంటే యేసు అనే వ్యక్తి సామాన్యంగా మనిషిలా మనకు కనబడుతున్నాడు, కానీ మనిషి రూపంలో ఉన్న బలవంతుడైన దేవుడు ఆయన. సంపూర్ణ మానవుడిగా కనబడుతున్న ఈయనే ఒకరోజు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తున్నాడు. సంపూర్ణ మానవుడిగా కనబడుతున్న ఈయనే అబ్రహాముని పిలిచినాడు. సంపూర్ణ మానవుడిగా కనబడుతున్న ఈయనే మోసే నిలబెట్టినవాడు. ఈయనే యెరెమయాని పిలిచినవాడు. ఈయనే సమూయేలుతో మాట్లాడితే భయపడిపోయాడు సమూయేలు. ఆయనే ఆ కనబడుతున్న గంభీరమైన దేవుడే, బలవంతుడైన దేవుడే, అదృశ్యుడైన దేవుడే, ఆ నిత్యుడగు దేవుడే శరీరధారిగా మరియమ్మ గర్భాన భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన ఏమంటాడంటే అదే యోహాను సువార్త మొదటి అధ్యాయం 18 వచనంలో ఏమంటున్నాడు చూడండి. అదే యోహాను సువార్త మొదటి అధ్యాయం 18 వచనం. ఎవడును ఎప్పుడైనాను అబ్రాహాము కాలమందైనను, సమూయేలు కాలమందైనను, చెప్పండి, యెరెమయా కాలమందైనను, పాత నిబంధన కాలమందైనను, క్రొత్త నిబంధన కాలమందైనను, ఎవడైనను ఎప్పుడైనను, అది పూర్వకాలమైనా, వర్తమాన కాలమైనా, భవిష్యత్తు కాలమైనా, ఎవడు ఎప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదు, చూడబోరు. మళ్ళీ అడుగుతాను, ఈ భూమిలో కాలం నడిచినంత కాలము ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వరు చూడలేరు. అంటే మరి పూర్వం ఎవ్వరు ఆయన చూడకపోతే మరి పూర్వం నుంచి ఆ పాత నిబంధనలో కనబడుతున్న ఆ దేవుడెవరు? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. ఆ పాత నిబంధన నుంచి కనబడుతున్న ఆ దేవుడెవరు? ప్రవక్తలతో మాట్లాడిన ఆ దేవుడెవరు? ప్రత్యక్షపరుచుకున్న ఆ దేవుడెవరు? ఆ అదృశ్యంగా ఉన్న ఆయన్ని ఎప్పటికప్పుడు బయలుపరుస్తున్న ఆ దేవుడెవరు? ఆ దేవుడే. ఆ 18 కొనసాగించండి, మీకు అర్థమవుద్ది. నేనే తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే, తండ్రిని బయలుపరిచిన. ఎప్పటి నుండి? యోహాను సువార్త దగ్గర నుంచి కాదు, గుర్తుపెట్టుకోండి. మరియమ్మ గర్భాన్ని పుట్టినప్పటి నుంచి కాదు. ఎప్పటి నుంచి బయలుపరుస్తాడు చెప్పండి? అబ్రహాముకి తండ్రిని గురించి బయలుపరిచింది నేనే, యెరెమయాకి తండ్రిని గురించి బయలుపరిచింది నేనే, ప్రవక్తలకి తండ్రిని గురించి బయలుపరిచింది నేనే, పూర్వకాలం నుంచి దేవుని గురించి బయలుపరిచింది నేనే, ఇప్పుడు బయలుపరుస్తున్నది కూడా నేనే. ఎప్పటికీ దేవుడు అంటే అర్థం కావాలి అంటే ఈ సమాజానికి బయలుపరిచేది ఒకే ఒక్కరు. ఆయన పేరు చెప్పండి, నజరేయుడైన యేసు. ఆయన అర్థం కాకపోతే ఎవరు అర్థం కాదు చెప్పండి? ఆయన అర్థం కాదు. అందుకే ఆ ఫుట్ నోట్లో ఒక మాట ఇచ్చారు చూడండి, ఆ 18 వచనంలో ఫుట్ నోట్లో, ఏక జనతైక కుమారుడైన అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడు. ఇప్పుడు చెప్పండి, అద్వితీయ దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి చెప్పాలి, దేవుణ్ణి దేవుడే బయలుపరిచాడు.
ఆ దేవుణ్ణి చెప్పండి, ఈ దేవుడు బయలుపరిచాడు. ఆ దేవుణ్ణి దేవుడు బయలుపరిస్తే కానీ దేవుడు అర్థం కాడు. ఒకరోజు పిలుపు అడిగాడు, మాకు తండ్రిని చూపించు అంటే, ఆ దేవుడిని చూపించు మాకంటే, అప్పుడు అన్నాడు, ఈ దేవుడు నీకు అర్థమైతే చెప్పండి, ఆ దేవుడు నీకు అర్థమవుతాడు. ఎంతకాలం నీతో ఉన్నాను, దేవుడు అంటే నీకు అర్థం కాలేదా అని అడిగాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే మనకు ముగ్గురు దేవుళ్ళ అని. కానీ బైబిల్ ఎక్కడ ముగ్గురు దేవుళ్ళని లేదు, ఒక్కడే దేవుడు. మరి ఒక్కడే దేవుడైతే మళ్ళీ డౌటు, ఆయన ఈయన, ఈయన ఆయన, ఆయన ఈయన అంటే ఆయన ఈయన కాదు, ఈయన ఆయన కాదు, ఆయన ఈయన అయిపోలేదు. అదృశ్య దేవుడే కుమారుడు అయిపోలేదు, కుమారుడే పరిశుద్ధాత్ముడు అయిపోలేదు. మరి అలా కాకపోతే మరి ముగ్గురు దేవుళ్ళు అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు. అదేంటి? అదే బైబిల్ దైవత్వం. బైబిల్ దైవత్వంతో ఉన్న గొడవ ఏంటి చెప్తున్నా? ఇలాంటి మెసేజ్లు ఎన్ని చెప్పినా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీకు ఆయన వచ్చి నన్ను నేను వీడికి బయలుపరుచుకోవాలనుకుంటే తప్ప ఆయన నీకు అర్థం కాదు. అదే బైబిల్ దైవత్వం. నీకెంత చెప్పినా నీకు అర్థం కావట్లేదంటే నేను మళ్ళీ చెప్తాను, దేవుడు ఎవరినైతే ఆకర్షిస్తాడో, తనను తాను ఎవరికైతే బయలుపరుచుకుంటాడో, ఆయన బయలుపరుచుకుంటే తప్ప ఆయన నీకు అర్థం కాడు. అప్పటి వరకు నీకు తజ్జిన భజ్జనగా ఉంటుంది, ఏదో అర్థమైన ఉంటుంది, అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ఆయన దగ్గర లేకపోతున్నావు, ఆయన బయలుపరచుకోలేకపోతున్నావు. ఇప్పుడు ప్రశ్న ఎంతో కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఈయన కాదు చెప్పండి, ఈయన ఆయన కాదు, ఆయనను బయలుపరచడానికి వచ్చింది ఈయన, ఈయనను స్థిరపరచడానికి మరలా ఈయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చింది చెప్పండి మరొక ఆయన. మరి ఆయన ఈయన ఈయన ఏం కాకపోతే మరి ముగ్గురు కాదు బ్రదర్ అనొచ్చు. ముగ్గురు కాదు, ఒక్కరే. అదే ఎట్టా అంటే నేను చెప్తానండి, మాకు జరుగుతున్న కాన్ఫరెన్స్ క్లాసుల్లో ఉన్నది మీకు చెప్తున్నాను వినండి. ఆయన ఈయన కానప్పుడు ఈయన ఆయన కానప్పుడు ఒక్కడే ఎలా అవుతాడంటే, ఒక్కడే దేవుడు, ఒక్కటే దైవత్వం, బైబిల్ దైవత్వం ఒక్కటే. కానీ ఆ ఒక్క దైవత్వంలో ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్నాయి, మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి. అంటే ఒక్క దైవత్వంలో మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి, మరి ముగ్గురు కాదు కదా, ఒక్కడేగా అనొచ్చు. ఒక్కడే కాదు, ఒక్కడే కాదు, మళ్ళీ చెప్తున్నాను, దైవత్వం ఒక్కటే చెప్పండి, వ్యక్తిత్వాలు మూడు. అంటే మళ్ళీ మీరు డౌట్ రావచ్చు, మరి దైవత్వం ఒకటైనప్పుడు ఆ దేవుడే ముగ్గురిగా బయలుపరచుకున్నట్టు అది కాదు. కొత్త అర్థమని చెప్తానండి. ఇప్పుడు నా చెయ్యి ఉంది, నా చెయ్య, నా కాలు, నా దేహం. మీకు అర్థం కావాలంటే ఇప్పుడు చెప్తున్నాను వినండి. నా చెయ్య, నా కాలు. ఇప్పుడు జేమ్స్ అంటే ఏంటి చెప్పండి? జేమ్స్ అనేది సింగులరే, కానీ మాట్లాడుకుంటే జేమ్స్ కాలు వేరు చెప్పండి, జేమ్స్ చెయ్యి వేరు, జేమ్స్ తలకాయ వేరు. కానీ మాట్లాడుకుంటే జేమ్స్ ఒక్కడే. కాలు చేసే పని చెయ్యి చేయదు, చెయ్యి చేసే పని కాలు చేయదు, కాలు చేసే పని చేయదు. అంటే ఏ అవయవానికి ఉండే ఆ పని ఆ అవయవానికి ఉంది. కానీ జేమ్స్ అనే వ్యక్తిని పిలిచేసరికి చెప్పండి, ఇవన్నీ కలిపితేనే చెప్పండి జేమ్స్. ఇది మీకు అర్థమైతే దైవత్వం ఒక్కటే. నా మాటలు అర్థం, దైవత్వం ఒక్కటే. కానీ ఆ దైవత్వంలో మాత్రం ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే. ఎవరి పాత్ర వాళ్ళదే. అది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకా ఉదాహరణ చెప్తాను అంటే, నేను చాలాసార్లు చెప్తే మీకు చెప్తున్నాను. నువ్వు నువ్వే, నువ్వు నువ్వే, నేను నేనే. కానీ మన అందరిలో ఈక్వల్గా పిలువబడే ఒక తత్వం ఉంటుంది, దాని పేరు మానవత్వం. మానవత్వం అనే సౌండ్ సింగులర్, కానీ వ్యక్తుల విషయానికి వచ్చేసరికి చెప్పండి బహుళత్వం ఉంది. అంటే నువ్వు నువ్వుగానే ఉన్నావు, నువ్వు నువ్వుగా అంటే వ్యక్తులుగా వేరు, కానీ మానవత్వం అనేది చెప్పండి ఒకటే. ఇది మీకు అర్థమైతే బైబిలు దేవుళ్ళని లేదు, బైబిలు దైవత్వం ఒక్కటే చెప్పండి. ఆ బైబిలు దైవత్వంలో తండ్రి తండ్రిగా ఉన్నాడు, కుమారుడు కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు. అందుకే ఆ తండ్రి అయిన దేవుణ్ణి పాత నిబంధన నుంచి బయలుపరిచిన మరొక దేవుడు ఎవరంటే చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన బయలుపరిచాడు. ఆయన బయలుపరిస్తే కానీ అర్థం కాడంటే అర్థం కాదు. అందుకంటున్నాడు ఆ వాక్యము ఎవరికైతే పాత నిబంధనలో కనబడుతుందో, దేవుని వాక్యము ఈ సృష్టిని కలిగించింది అంటున్నాడే, ఆ వాక్యము మనుషుల నిర్మాణంలో ఉందే, ఆ వాక్యము పాత నుంచి మనుషులను లేవనెత్తి భక్తులుగా తీర్చిదిద్దిందే ఆ వాక్యము. ఆ వాక్యమే పాత నిబంధనలో, ఆ వాక్యమే కనబడుతున్న ఆ వాక్యమే ఆది యందు దేవుని యందు ఉందే ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వస్తే
ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యాడు. అందుకే ఆయన దైవత్వం ఎంతగా అర్థం కానంతగా ఇన్వాల్వ్ అయిపోయాడంటే మనకు రాస్తున్నాడు, తనను తాను చెప్పండి రుక్తినిగా మార్చుకుని. అందుకే ఆయన గురించి ఎంత చెప్పండి ఆయన దేవుడే అంటారంట. ఎందుకు ఆ ప్రశ్న వస్తుంది? తన దైవత్వాన్ని అంతగా మానవుల మధ్య చెప్పండి తగ్గించుకున్నాడు. తన దైవత్వాన్ని మానవుల మధ్య అంతగా తగ్గించుకున్నాడు కనుక పౌలు గారు ఎంత బ్రైట్గా, ఇప్పుడు మనకు అర్థమైన ఫ్రేమ్వర్క్ అంతా పౌలు గారు ఎంత బ్రైట్గా రాస్తున్నారు చూడండి. ఒకసారి కొలసి పత్రిక త్వరగా ముగిద్దాం. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపే, అదృశ్య దేవుని స్వరూపం. ఇప్పుడు చెప్పండి, అదృశ్య దేవుని స్వరూపం అంటే అదృశ్య దేవుడు ఒక ఆయన ఉన్నాడనగా. ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే అదృశ్య దేవుడు చెప్పండి, అదృశ్య దేవుని చెప్పండి స్వరూపం అంటే అదృశ్యుడైన దేవుని స్వరూపం అంటే ఆ అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడైన ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే అదృశ్యంగా ఒక ఆయన ఉన్నాడు చెప్పండి, దృశ్యముగా మరొక ఆయన ఉన్నాడు. ఆ అదృశ్య దేవుడిని బయలుపరచడానికే 2000 సంవత్సరాల క్రితం చెప్పండి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చిన సందర్భాలనే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో చెప్పండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సంపూర్ణ మానవుడిగా కనబడుతున్న మరొక గుర్తులో సంపూర్ణమైన దేవుడు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఎందుకు సంపూర్ణమైన మానవుడిగా రావాల్సి వచ్చింది? దేవుడికి మనకినట రగడు ఉందంట, దేవుడికి మనకి శత్రుత్వం ఉందంట, దేవునికి మనకి పడనంత అగాధం ఉందట. మన సాక్షాత్తు ఎవరికి శత్రులం అంటే దేవునికి శత్రులం అంట. ఆ రోమపత్రిక అంతా మనకు అదే కనబడుతుంది. ఆ రోమపత్రికలో మనం దేవునికి శత్రులమై ఉండి, ఇప్పుడు చెప్పండి దేవుడే మనకు శత్రువు అయితే, ఇప్పుడు ఆ శత్రువు దేవుడు మనకు శత్రువు అయితే, మనం దేవునికి శత్రువు అయితే, ఈ శత్రువు మిత్రులు అవ్వాలి అంటే ఒక మీడియేటర్ ఉండాలి. దేవుడితో దేవుడిగా మాట్లాడాలి చెప్పండి, మానవుడితో మానవుడిగా మాట్లాడాలి, మానవుడి తరపున మానవుడుగాను దేవుడి తరపున దేవుడిగా మాట్లాడి ఇద్దరినే సంధి చేసి ఒక మధ్యవర్తి కావాలి. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వీళ్ళ మీడియేటింగ్ చేయడానికి వచ్చి, అందుకే అటువైపు దేవుని చేయబట్టుకున్నాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇటువైపు మానవుని చేయబట్టుకున్నాడు, 2 చేతులు కలిపాడు. సర్వోన్నతమైన స్థలంలో ఆయనకి మహిమ కలగడానికి భూమి మీద మనకి చెప్పండి సమాధానం కలగజేయడానికి 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే దేవుడితో శత్రుత్వం పోగొట్టడానికి పుట్టాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే దేవుని చేయబట్టుకుని మన చేతుల్లో దేవుడు చేయబెట్టడానికి పుట్టాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే మనల్ని సమాధానపరచడానికి పుట్టాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే పతనమైపోయిన మానవుల్ని నిలబడ్డానికి అర్హత లేని మనల్ని తీసుకెళ్లే దేవుడు ఆయన ఎదుట నిలబెట్టడానికి దేవుడే మానవుడిగా రావాల్సి వచ్చింది. అందుకే మేక గారు అంటున్నారు, పురాతన కాలం నుంచి తనను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. శాశ్వత కాలం వరకు ఆయన బయలుపరుచుకుంటున్నాడు. పురాతన కాలం నుంచి ఎలా బయలుపరుచుకున్నాడు అంటే, ఇదిగో ఆ అబ్రహాంకి దర్శనంలో బయలుపరుచుకున్నాడు. అబ్రహాంకి పలుమార్లు కనబడ్డాడు, మోసే కనబడ్డాడు, యెరెమీయా కనబడ్డాడు, సమూయేలు కనబడ్డాడు. వీళ్ళందరికీ పురాతనమైన కాలం నుంచి బయలుపరుస్తూనే ఉన్నాడు. ఆ కనబడినవాడు ఇప్పుడు శరీరుడిగా బెత్లెహేమ్ ఎఫ్రాతా నీలో పుట్టబోతున్నాడు. ఆయన శాశ్వత కాలం నుంచి కనబడుతూనే ఉన్నాడు, పురాతనమైన కాలం నుంచి ఆయన కనబడుతూనే ఉన్నాడు. ఆ కనబడుతూ నానా విధాలుగా నానా సమయాల్లో తనను తాను బయలుపరుచుకున్న ఆయన ఈ దినముల అంతమందు కన్యమరి గర్భం ద్వారా చెప్పండి భూమి మీదకి వచ్చాడు. తనను తాను బయలుపరుచుకున్నాడు, మాట్లాడుకున్నాడు. ఇది క్రిస్మస్ పర్పస్ అంటే దేవుడు మనతో సంధి చేసుకోవడానికి దేవుడే భూమి మీదకి వచ్చాడు. ఆ దేవుడితో ఈ దేవుడు మనతో సంధి కుదర్చడానికి మన పక్షాన మానవుడాడు. ఇది కదా క్రిస్మస్ వర్తమానం అంటే, ఇది కదా క్రీస్తు దైవత్వాన్ని గురించి మనం నేర్చుకోవాల్సింది. ఇది అర్థమైందా? ఇది లేదు. ఎయిర్పోర్ట్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, బట్టల షాపులు కానీ, ఇప్పుడు ఈ సీజన్ అంతా మీరు ఎక్కడ చూడండి, స్టార్లు, క్రిస్మస్ చెట్లు, ఈ మధ్య జింకలు, ఇంకా చెప్పండి క్రిస్మస్ తాత, ఆయన క్యాప్, ఇవన్నీ కనబడతాయి. కానీ ఎవరు కనబడరు చెప్పనా? క్రీస్తు కనబడతాయి. చెట్లు కనబడుతున్నాయి, స్టార్స్ కనబడుతున్నాయి, జింకలు కనబడుతున్నాయి, అన్నీ కనబడతాయి, క్రీస్తు కనబడు. ఒకవేళ క్రీస్తు కనబడినా ఆయన దైవంగా అర్థం చేసుకోవడం చెప్పండి ఎక్కడ కనబడదు. అందుకే ఆయన అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఎలా అర్థం చేసుకున్నారంటే ఆయనకే పుట్టినరోజు చేసేంత భక్తులు అయిపోయారు అంతే. అందుకే ఆయన కేక్ తెచ్చారు. ఎన్ని అడుగుల కేక్ అంటే 18 అడుగులు కేక్ తెచ్చారట. ఈ కేకులో మొక్క ఎట్టలేదని సంఘ పెద్దలో పాస్టర్ గారు కొట్టేసుకున్నారు. ఇది క్రిస్మస్.
పాడకపోతే కొడేసుకుంటారు, వాక్యం ఇవ్వకపోతే కొడేసుకుంటారు, కేక్ మొక్క ఎట్టకపోతే కొడేసుకుంటారు, అడుగుతున్నారు. అసలు యేసు ప్రభు ఎంత ఎలా వచ్చాడో మనకి ఏమైనా అర్థం అవ్వలేదు. ఆ దేవుడు తగ్గించుకుని భూమి మీదకి మానవుడికి వస్తే ఆయనకి మనం ఇచ్చిన సన్మానం ఏంటి చెప్పనా? దేవుడిని సిలువేసి చంపేశాం. గుర్తుపెట్టుకో, దేవుడు భూమి మీదకి వస్తే ఆ దేవుడిని సిలువేసి చంపేశామనే పదం కన్నా మన చేతుల్లో చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, చనిపోయాడు. దేవుణ్ణి బాగా వినండి, నిబంధన మీరేస్తాం, అద్దులు దాటేస్తాం, ఆ దేవుడిని చంపేస్తాం. మనం చేసిన నేరాలని మనం అనుభవించడానికి బదులు ఆ దేవుడి మీద నెట్టేస్తాం. ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఆయన సంపూర్ణ దేవుడు కనుకే ఈ ప్రపంచ మానవులందరి పాపాలు చెప్పండి ఆయన మీద వేసుకోవడానికి అర్హత కలిగిన మానవుడిగా ఈ భూమికి వచ్చాడు. ఇది రాస్తున్నాడు మత్తయ్య ఏమని? యోధా బెత్లెహేమా, నువ్వెంత మాత్రం అల్పమైన దానివి కాదు, ఇశ్రాయేలుని పరిపాలించు అధిపతి. ఆ యెషయా చెప్పాడే ఆ అధిపతి, పురాతన కాలం నుంచి ప్రవక్తలు చెప్పారే ఆ అధిపతి నీలోనే పుట్టబోతున్నాడు. ఆయన పురాతన కాలం నుంచి చెప్పండి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. కలలో ప్రత్యక్షపరుచుకున్నాడు, బహిరంగంగా ప్రత్యక్షపరుచుకున్నాడు, మార్గాల్లో కనబడ్డాడు, వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఆది కాలం నుంచి సృష్టి క్రమం నుంచి తనను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఆ బయలుపరుచుకున్నవాడు శరీర రీతిగేలలోనికి సంచరించాడు. ఆయన తను తాను బయలుపరచుకోకపోతే అడుగుతున్నాను, దేవుడు అంటే ఏంటో మనకి ఎప్పటికైనా అర్థమవుద్దా? యేసు ప్రభు పురాతన కాలం నుంచి మానవులతో మాట్లాడకపోతే ఎప్పటికీ పెద్ద ప్రశ్న ఏంటి చెప్పనా? దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది. పూర్వకాలం దేవుడు అంటే ఏంటో అర్థమవుదు, క్రొత్త నిబంధనలోనూ దేవుడు అంటే అర్థమవుదు. ఇటు పూర్వకాలం ఉన్న మనుషులకి, ఇటు క్రొత్త నిబంధన మనుషులకి ఇరువురికి దేవుణ్ణి బయలుపరిచి దేవుడు అంటే ఇది అని అర్థమయ్యేలా బోధించింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు లేకపోతే ఎవరికి దేవుడు అంటే అర్థం కాదు. మోసే ఒక రోజు అడుగుతాడు ఏమనంటే, దేవా నిన్ను నాకు చూడాలని ఉంది, ఒకసారి నాకు కనబరచు అంటే అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నన్ను చూస్తే చెప్పండి చచ్చిపోతావు అంటాడు. మరి అలా ప్రభు అంటే నువ్వు నన్ను చూడాలి అంతేగా, నన్నేగా చూడాలి, నా మహిమను చూస్తాను. నా మహిమను చూస్తే ఎవరిని చూసినట్టు? నన్ను చూసినట్టు. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో దేవుని మహిమ అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మోసే బండ సందుల్లోండి చూసింది ఎవరిని? యేసుక్రీస్తు వారిని. మీరు ఎక్కడ చూడండి, పూర్వం నుంచి ఈయన ప్రత్యక్షమవుతూనే వచ్చాడు. దూతగా ప్రత్యక్షమయ్యాడు, మహిమగా ప్రత్యక్షమయ్యాడు, నడిచే నాయకుడిగా ప్రత్యక్షమయ్యాడు, బండగా ప్రత్యక్షమయ్యాడు, చివరికి దర్శనంలో వాక్కుగా ప్రత్యక్షమయ్యాడు. తనను తాను బయలుపరుచుకున్నాడు. అంత గంభీరమైన దేవుడు, సృష్టిని కలిగించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, బలవంతుడైన దేవుడు పశువుల పాకలో అమాయకుడిగా పరుండ పెట్టబడ్డానికి ఇష్టపడ్డాడు. మట్టి బొమ్మలతో చేయబడిన ఈ మనుషుల మధ్యకి మట్టి ఆకారంగానే రావడానికి ఇష్టపడ్డాడు. వీళ్ళ చేత ఉమ్ములేంచుకోవడానికి రాబడ్డాడు. దేవుడు భూమి మీదకి వచ్చి మానవుడిగా పిలువబడుతూ తృణీకరింపబడ్డానికి, ఉమ్ములేంచుకోవడానికి, ఇలాంటి తృణీకరణ గురవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ప్రభు అంటే మనం ఏ పొజిషన్లో నాశనం అయిపోతున్నామో సృష్టించిన వాడికి తప్ప సృష్టింపండి మనకి చెప్పండి తెలియదు. అందుకే మన బాధ ఏంటో ఆయన అర్థం చేసుకున్నాడు, మన ప్రమాదం ఏంటో ఆయన అర్థం చేసుకున్నాడు. చివరికి దేవుడు ఉన్న ఆయన తనను తాను తగ్గించుకొని మానవులైన మనతో మాట్లాడడానికి ఈ భూమి మీదకి వచ్చి మన కోసం వేలాడిపోయి చనిపోయి తిరిగి లేచి వెలుతులతో మాట్లాడినాడు, త్వరలో మళ్ళీ వస్తానన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రతి డిసెంబర్ నెలలో మొదటి రాకడ జ్ఞాపకం చేసుకున్నామంటే దాని అర్థం ఏంటి చెప్పనా? క్రిస్మస్ చెయ్యొచ్చా? ఈ పండితులు ఎక్కువైపోయారు ఈ మధ్య. క్రిస్మస్ చెయ్యొచ్చా? నువ్వు క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే మంచి నెల, అన్ని నెలలు జ్ఞాపకం చేసుకో, ఈ నెల నువ్వు జ్ఞాపకం చేసుకో, నీతో పాటు ఇరుగు పొరుగు వారికి మరింత బ్రైట్గా జ్ఞాపకం చేసే నెల ఇది. నేను అడుగుతున్నాను, నువ్వు క్రిస్మస్ చేయవు, మేము క్రిస్మస్ చేయవు, నువ్వు క్రిస్మసే కదా, నువ్వేమీ చేయవు మాకు తెలుసు, నువ్వు దేవుని కోసం ఏమీ ఎరగదీవు మాకు తెలుసు. నువ్వు మహా అయితే ఏదైనా చేస్తే ₹10 పులిహార పట్లం పంచి ₹100 పబ్లిసిటీ చేస్తావు, మాకు తెలుసు నువ్వేం చేస్తావు, అదే కదా నువ్వు చేసేది. క్రిస్మస్ నడుతున్నావు. లాస్ట్ ఇయర్ మనం హిస్టరీ చెప్పాం, గుర్తుందా? క్రిస్మస్ ఎలా వచ్చింది, దాని ఆరిజిన్ ఏంటి, క్యాండిల్స్ ఏంటి, ఎవరైతే శాంటాక్లాస్ ఏంటి అన్నీ మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఆ నైషియా కౌన్సిల్ పెద్దలు కూడా తెలుసు, నా మాట అర్థమవుతుందో లేదో. అయినను ప్రజలకి ఇది సాంప్రదాయంగా వచ్చింది కనుక ఈ విషయంలో అయినా దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఎంతైనా మంచిదని ఎలా చేయాలో కొన్ని రూల్స్ పెట్టి జరిగించండి కానీ జాగ్రత్త అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ చేసేవాడి దగ్గరికి వెళ్ళాడు మొహం మీద వేలెట్టి నువ్వు క్రిస్మస్ చేయకూడదంటే, అలా చెప్పే కన్నా అదే వేదిక దగ్గర నిలబడి క్రీస్తుకు పుట్టాడని చెప్తే ఆ చేసేవాడికి అర్థమవుద్ది. చెప్పండి, నువ్వు బోధించినది నీకు తృప్తి ఉంటుంది, అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం వెళ్ళటం చెప్పిన కొండ నాలుగు మందేసి చెప్పండి, 4 బీగేసామంట.
మన పరిసరాలు అలా ఏడిసినాయి. ఎందుకు చెప్తున్నాను వినండి, చెయ్యాలా చేయకూడదు కాదు, చెయ్యండి, అర్థవంతంగా చేయండి, వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి, ఆయనను దేవునిగా జ్ఞాపకం చేసుకోండి, అమాయకుడిగా చూడకండి, చేతగాని వాడిగా చూడకండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోసే లాంటి భక్తుల్ని ఏ దేవుడైతే గంభీరంగా నిలబెట్టాడో ఆ దేవుడే మన మధ్యకి దీనినిగా వచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఆయనకి ఇవ్వండి. దేవ ఎందుకు వచ్చావో అర్థం చేసుకోండి. ఆయన చేయి పట్టుకోండి, ఆయన చేయి మనం పట్టుకుంటాం. ఇద్దరికి సంధి చేయబడిన తర్వాత మనకి సమాధానకరమైన వాతావరణం కలుగుద్ది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగుద్ది. అందుకే అబ్రహాంతో మాట్లాడిన దేవుడు, కుమారుడైన దేవుడు తన ప్రజలతో అన్నాడు, మీ అయ్యా నన్ను అప్పుడు చూశాడులే అన్నాడు. ఇంకా 50 సంవత్సరాలు లేవు, ఎలా చూశాడు అన్నారు వాళ్ళు. పురాతన కాలం నుంచి నేను ప్రత్యక్షమవుతూ వచ్చానులే, ఇంకా 50 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు ఉన్నాయి, నువ్వు ఎలా చూసావంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంతసేపు యేసుప్రభు వారిని వడ్రంగి, చెప్పండి, వడ్లవాని కుమారుడు, నజరేతులో పుట్టినోడని ఎలానే అనుకుంటున్నారు. ఆ రోజు వాళ్ళు అలా అనుకున్నారు, ఆయన అలాగే పరిచయం చేశారు. ఈరోజు ఏమనుకుంటున్నారంటే ఇంకా తొట్టులోనే ఉన్నారు అనుకుంటున్నారు. ఈరోజు ఏమనుకుంటున్నారంటే ఇంకా ఆయనకి పొత్తుకోట్లు లేవని ఇంకా ఆయన ఎలాగే వేసుకోడని ఇలా కొత్త బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. ఈ రోజుకి అలాగే చూస్తున్నారు. ఆ రోజు అర్థమయ్యేలాగా ఆయన మధ్యకి వస్తే ఆయన్ని అర్థం చేసుకోలేదు. ఈ రోజుకైనా అర్థం చేసుకుంటున్నారంటే ఈ రోజుకి ఇంకా ఆయన ఎలా చూస్తున్నారు చెప్పండి. ఆ నజరేతు యువకుడుగానే ఆయన చూస్తున్నారు. అందుకే ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు, బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఆయన సాక్షాత్తు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు, మన కోసం ఇళ్ళలోకి వచ్చిన గొప్ప దేవుడు. అందుకే ఆయన పురాతన కాలం నుంచి బయలుపరుచుకున్న దేవుడే దీనుడిగా భూమికి వచ్చాడు. అట్టి ధన్యత దేవుడు మనకు కలగజేసినందుకు మనం ఎంత ధన్యం చెప్పండి. టైం లేదు కనుక నేను ముగిస్తున్నాను. మీరు ఇంకా పూర్వకాలం వెళ్ళండి, దానిలో ఒక దర్శనం చూస్తాడు. దర్శనంలో ఒక సీనియర్ వృద్ధుడు దర్శనంలో కూర్చున్నాడు సింహాసనం మీద. ఆ సింహాసనం మీద కూర్చుంటే ఒక మనుష్య కుమారుడు మేఘారుణుడై వచ్చుట దానియేలు చూస్తున్నాడట. కొరత నిబంధనలు నిలబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, ఏదైనా చూసిన చేయవయ్యా, ఏదైనా కనబరచవయ్యా నజరేతు యువకుడు అని అడిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు రోజు వాళ్తా అన్నమాట, మనుష్య కుమారుడు మేఘారుణుడై వచ్చుట మీరు చూస్తాను. దాని అర్థం ఏంటి చెప్పండి. మనుష్య కుమారుడు అంటే మనిషికి పుట్టినాడని కాదు. మనుష్య కుమారుడు అంటే దానియేలు దర్శనంలో మనుష్య కుమారుని చూశాడే, ఆ మనుష్య కుమారుడిని చెప్పండి నేనే. మేఘారుడు అనగానే వాళ్ళు వెంటనే ఇలా పైనుంచి కిందకి ఇలా బట్టలు చింపేస్తారు. ఎవరు పరిశీలన చేస్తారు, ఇలా పైనుంచి కిందకి వెంటనే బట్టలు చింపారు. ఎందుకు బట్టలు చింపారంటే కారణం, మేఘాల మీద వస్తే గిస్తే ఎవరు రావాలి చెప్పనా, దేవుడు రావాలి. ఇతను మేఘాల మీద వస్తానంటున్నాడంటే ఏమని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు చెప్పండి, నేను దేవుడిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చినాడా, మొదటి మనిషి దగ్గర నుంచి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చిన దేవుడా చెప్పండి. పూర్వకాలం నుంచి నానా విధాలుగా నానా సమయాల్లో మాట్లాడిన దేవుడు తనను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. అది నిన్న మొన్న వచ్చిన విశ్వాసం కాదు. పూర్వకాలం అబ్రహాము దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి మనుషులతో మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చి మనుషులను బలపరిచాడు. ఈ సమాజాన్ని ఫామ్ చేసిన దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. అలాంటి దేవుడు మానవుడిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఇదిగో నీ చేయి పట్టుకొని నేను వచ్చానంటే వాళ్ళు ఏమన్నారంటే నీకు సెలబ్రేషన్ చేస్తాం మేము అన్నారు. ఆ రోజున మనుషులు ఏం చేశారంటే వీళ్ళు సెలబ్రేషన్ చేస్తున్నారు, ఆ రోజున మనుషులు సెలబ్రేషన్ చేయలేదు, ఇంక సిలువే చంపేశారు. ఇంకా వాళ్ళు ఏమి చంపేశారు, ఈరోజు ఆయన పేరు చెప్పుకొని చంపేసి ఎగిరేసి సంబరాలను ఎగురుతున్నారు. అందుకే చూడండి, ఆయన అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోండి. ఆయన లేకపోతే నేను అడుగుతున్నాను, మనకు దేవుడు అంటే ఎప్పటికీ తెలియదు. పూర్వం ఉన్న భక్తులకి తెలియదు, క్రీస్తు శకంలో ఉన్న మనకు తెలియదు. ఆ రోజు ఆయన రాకపోతే ఆ రోజున్న వాళ్ళు ఏమైపోదురు, మనం ఏమైపోదు. తనను తాను బయలుపరచకపోతే మన స్థితిగతులు ఏమో. దేవుడు అనే పాయింట్ లేకపోతే ఒకసారి మీరు ఆలోచించండి, మన లైఫ్ స్టోరీలు ఎలా ఉంటే ఒకసారి ఊహించుకోండి. ఇంత గొప్ప మేలు జరిగించడానికి ఆయన భూమి మీద వచ్చాడు, మనందరినీ దేవునికి దగ్గర చేశాడు. అందుకే ఈయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు, పూర్వకాలం నుంచి ఈ మానవుడితో మాట్లాడిన దేవుడు. ఈ దేవుడే త్వరలోనే చెప్పండి రాబోతున్నాడు. మొదటి రాకడ అంటున్నామంటే ఈ మొదటి రాకడ జ్ఞాపకం చేసుకున్న ప్రతి సంవత్సరం మనకు జ్ఞాపకం రావాల్సిందే చెప్పిన, రెండో రాకడికి 1 సంవత్సరం దగ్గర అయ్యే జ్ఞాపకం చేసుకోండి. ఆ రాకడ త్వరలోనే సంభవించబోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.